అమ్మో, పక్కింటివాడు కారు కొన్నాడు, నా బతుక్కి ఇంకా ఈ డొక్కు బైకే. థు, నా బతుకు. వాడు రోజూ రెస్టారెంట్లలో ఇష్టం వచ్చినవన్నీ తింటూ ఉంటాడు. నా బతుక్కి రోజూ ఈ లంచ్ బాక్స్ భోజనమే. నాతో పాటు చదువుకున్నవాడు ఇప్పుడు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. నేను ఇంకా ఈ 10,000 రూపాయల జీతంతోనే నెట్టుకు రావాల్సి వస్తుంది. ఇలాంటి బతుకు ఎందుకు ఇచ్చావు దేవుడా అంటూ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ దేవుడిని కూడా తిట్టుకుంటూ బాధపడుతున్నావా? మిత్రమా, ఒక్కటి చెబుతాను విను. కాళ్ళు లేనివాడు నడిస్తే బాగుండు అనుకుంటాడు. కళ్ళు లేనివాడు చూడగలిగితే చాలు అనుకుంటాడు. చెవులు లేనివాడు వినాలని ఆశపడతాడు. ఎందుకంటే వాళ్ళకి వాటి విలువ ఏంటో తెలుసు కాబట్టి. కాళ్లతో నడుస్తున్న ప్రతిసారి పల్లకిలో వెళ్లేవాణ్ణి చూసి ఎందుకు బాధపడతావు? కాళ్ళు లేక కర్ర సహాయంతో నడిచేవాడి ధైర్యం కూడా నువ్వు గమనించు. నీ ఎదురుగా ఎవరైనా అందమైన స్వరంతో పాడుతూ ఉంటే నువ్వు అలా పాడలేకపోతున్నందుకు అసహ్యించుకుంటావు ఎందుకు? మాటలు రాని మూగవాడి వేదన గురించి ఒక్కసారి ఆలోచించు. మహారాజులా ప్రతిరోజు పంచభక్ష పరమాణాలు తినలేకపోతున్నాను అని కన్నీరు పెట్టుకుంటావు ఎందుకు? కటిక దరిద్రంతో బాధపడుతూ ఒక్క పూట భోజనం కోసం భిక్షం ఎత్తుకునేవాడి దీనావస్థను ఒక్కసారి ఊహించుకో. మిత్రమా, నీకు దేవుడు అన్నీ సక్రమంగా ఇచ్చాడు. అందుకు ఆ పరమాత్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి అడుగు ముందుకు వెయ్యి. అప్పుడు నీలో నువ్వు లోపాలుగా భావిస్తున్న వాటన్నిటినీ అధిగమించే సామర్థ్యాన్ని సాధించగలవు. అర్థమైందా? కష్టపడి బ్రతికే వాళ్ళకి ఒకరి సొమ్ము తినాలని ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే ఎదుటివారి కష్టం తినకూడదు అని సంస్కారం వాడు పడిన కష్టం వాడికి నేర్పించింది. నేను ఎదుటివారి సొమ్ము తినాలి అనుకున్న వాడికి ఊరికే ఏమీ రాదు కదా. వాడు కష్టపడితేనే వచ్చేది. వాడు తినాల్సిన సొమ్ముని నేను తింటే నేను పడిన కష్టానికి అర్థం లేదు కదా అని అర్థం చేసుకుని ఒకరి సొమ్ము తినకూడదని ఆలోచనతో బతుకుతాడు. సుగ్రీవుడికి సొంత అన్ననే శత్రువు. పాండవులకు పెదనాన్న కొడుకులే శత్రువులు. శ్రీరాముడికి తన పిన్నతల్లే శత్రువు. మన రామాయణ మహాభారత చరిత్రే చెబుతోంది మన సొంత వారే మనకు శత్రువులు అని. అందుకే మన అనుకున్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పకనే చెప్పారు మిత్రమా. గొప్ప దాంపత్యం అంటే తన వద్ద ఏమీ లేనప్పుడు నీతో నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే భార్య, వృద్ధాప్యంలో నీకు నేను ఉన్నాను అని అండగా నిలిచే భర్త ఉండడమే. భార్యాభర్తల బంధం అనేది 2 హృదయాలకు సంబంధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తి జోక్యానికి తావు ఇవ్వకూడదు. భరించలేని బంధం కాదు భార్యాభర్తల బంధం అంటే. కట్టె కాలేదాకా ఒకటిగా ఒకరి కోసం ఒకరు కలిసి బ్రతికే బంధమే భార్యాభర్తల బంధం. ఇల్లు కట్టేటప్పుడు దేవుడు కోసం ఒక గదిని కేటాయిస్తున్నాం. ఒక ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు దేవుడి కోసం ఒక గది కాకపోయినా ఒక చిన్న సెల్ఫ్ అయినా ఉండాలని వెతుక్కుంటాం. కనిపించని ఆ దేవుడి కోసం అంతగా ఆరాటపడే మనం మరి దేవుడి కంటే ఎక్కువైన తల్లిదండ్రుల కోసం ఎందుకు ఒక చోటును కూడా కేటాయించకుండా వృద్ధాశ్రమంలోకి తరిమేస్తున్నాం? తల్లిదండ్రులు అందరికంటే ముందు. అందుకే మొదట తల్లి, 2 తండ్రి, 3 గురువు, చివరగా దైవమని, చివరగా దేవుడికి స్థానమిచ్చారు మన పెద్దలు. జీవితంలో నువ్వు ఏమి సాధించావు అని అడిగితే 1 కోటి రూపాయలు సంపాదించాను అనేవాడికన్నా నా తల్లిదండ్రులను కన్నీరు కార్చకుండా చూసుకున్నాను అనేవాడే అసలైన ధనవంతుడు. గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషుల మనసులను గెలవడం. బంధమంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవడం. స్నేహమంటే ఆనందంగా ఉన్నప్పుడు చేతులు కలపడం కాదు, కష్టాలలో ఉన్నప్పుడు నేను ఉన్నాను అంటూ చేయూతనివ్వడం. గౌరవం అంటే
అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు, నీ వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం. విలువలంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు, నీ జన్మంతా విలువల కోసం కట్టుబడడం. ఆడది అందంగా ఉన్నప్పుడు, మగవాడు పదవిలో ఉన్నప్పుడు వచ్చే ప్రశంసలు అన్నీ శుద్ధ అబద్ధాలే. అవే నిజమని నమ్మి మోసపోకండి. స్వయంగా పైకి రావాలని ప్రయత్నం చేసేవారికి ప్రోత్సాహం ఇవ్వకపోయినా పర్వాలేదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పైకి రాలేవని చెప్పేవాళ్ళు పక్కన ఉంటే, అంతవరకు ఎంతో నమ్మకంగా ఉన్న వారి మనసులో నీ వల్ల కాదు అనే సందేహం మొలకెత్తేటట్టు చేసి సంతోషపడతారు. ఎప్పుడూ అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా మనం చేసే ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది చేసి చూపించగలం. ఒకవేళ చిన్న ఆటంకం వచ్చినా దానిని సరిచేసుకుని మన స్థాయిని పెంచుకోగలం. ఎవరు ఏమి అన్నా మన లక్ష్య సాధనలో విజయం సాధించగలం. చేరాలని అనుకున్న స్థాయికి చేరగలం అనేది మరిచిపోకూడదు. నలుగురు ఏమనుకుంటారో అనేది నీకనవసరం. ఎదుటివాడి మాటలు పట్టించుకుని బాధపడుతూ సమయం వృధా చేసుకోకు. నీకు తోచిన మంచేదో చేసుకుంటూ వెళ్ళు. నువ్వేంటో నీకు తెలుసు. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పేవాడు చేరదీస్తాడా, అనేవాడు ఆదుకుంటాడా, వినేవాడు విలువ ఇస్తాడా? ఎవడు ఎవడికి ఏమీ చెయ్యడు. చేసినట్లు నటిస్తారంతే. అబద్ధాలు చెప్పేవాడు లక్ష్య చెబుతాడు. ఎందుకంటే వాడి దగ్గర లక్ష్య కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతాడు. ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది. అలాగే కొంతమంది మనుషులకు దూరంగా ఉంటేనే మన జీవితానికి మంచిది. నీ చుట్టూ జనాలు ఉన్నారు అంటే నువ్వేదో చేస్తున్నావు అని అర్థం. నువ్వేదో సాధిస్తున్నావు అని అర్థం. నీ దగ్గర ఏదో ఉంది అనిపించినంత వరకు నీ చుట్టూ చాలామందే ఉంటారు. అది డబ్బు అయినా, పేరు అయినా, హోదా అయినా, వీటిలో ఏది ఉన్నా నీ లెవెల్ వేరేలా ఉంటుంది. ఇది నాణానికి ఒకవైపు అయితే, నీ చుట్టూ ఎవరూ లేరు అంటే నువ్వేదో సరిగా చేయట్లేదని అర్థం. తప్పు చేస్తున్నావు అని అర్థం. నీ చుట్టూ ఎవరూ లేరు అంటే నీ దగ్గర ఏమీ లేదని అర్థం. ఎందుకంటే మనిషి చుట్టూ అవసరాలు, అవసరాల చుట్టూ మనుషులు. దీనికోసం వేషాలు మారుస్తారు, మోసాలు చేస్తారు, వాడుకుంటారు, వదిలేస్తారు. మనకున్న బాధ ఎదుటివారితో చెబితే వారి దృష్టిలో మనం లోకువ అవుతాం. మన బలహీనత ఎదుటివారితో చెబితే ఇంకా బలహీనులం అవుతాం. మన సంతోషాన్ని ఎదుటివారికి చెబితే మంచి స్నేహితులం అవుతాం. మన బాధలు, బలహీనతలు, కష్టాలు ఈ సమాజానికి అవసరం లేదు. కాబట్టి మన బాధలు, బలహీనతలు మనలోనే దాచుకుని సంతోషాన్ని మాత్రం వ్యక్తం చేసి మనము సంతోషంగా ఉందాం, అందరినీ సంతోషపెడదాం. ఇదే జీవితం. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. అలాగే సమస్యతో పాటు పరిష్కారము ఖచ్చితంగా ఉంటుంది. దానిని మనం వెతుక్కోవడమే ఆలస్యం. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి. విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదిలిపెట్టకు. శత్రువుకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. స్నేహితుడికి 2 అవకాశాలు ఇవ్వాలి. కానీ నమ్మక ద్రోహం చేసిన వాడికి కనీసం 1 అవకాశం కూడా ఇవ్వకూడదు. కాదని ఇచ్చినట్లయితే మీ వినాశనానికి మీరే కారణం అవుతారు. మిమ్మల్ని ఒక్కసారి వద్దు అనుకుని వదిలేసిన వాళ్ళు మరలా పిలిచారని పరిగెత్తకు. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో, అనుభవించాల్సిన బాధ ఇంకెంత కష్టంగా ఉంటుందో అని ఒక్కసారి ఊహించుకో.